శివ శివు నాతో పెళ్లి చేసుకోకపోతే చంపేస్తా చెప్తున్నా. ఇదేంటిది ఇలా? ఎప్పుడు చేసుకుంటావు మరి? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. మమ్మీ పెళ్లియా? We are waiting for పెళ్లి. When you are going to do? నేను భరించలేదు. ఏ నవ్వుతున్నావేంటి? అబ్బా నేను నాకు అవ్వదు పంట. అబ్బా నేను నాకు అవ్వదు పంట. A few minutes later. సచినోడా ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. ఈడికుంది ఇంకా ఆన్సర్ దొరకలేదులా. ఎప్పుడు చేసుకుంటావు నన్ను? ఓకే ఓకే నువ్వు ఆగు. మమ్మీ మీరు ఆగండి. ఏంటంటే మా అమ్మకి ఏంటి నిన్ను ఒక క్వశ్చన్ అడగాలని, దానికి ఆన్సర్ చెప్పు ఫస్ట్. మమ్మీ మమ్మీ ఏమైందంటే మా ఆడియన్స్ తెలుసు, ఒకసారి నీకు చూపిస్తా పదా. Flash back. సో గైస్ బేసికలీ ఏంటి అంటే హెచ్కే పర్మనెంట్ మేకప్ అండ్ క్లీనింగ్ మనం రెగ్యులర్గా వస్తూనే ఉంటాం. నేనైతే ఇట్స్ మై ఫేవరెట్ బికాస్ నా స్కిన్ చూస్తున్నారు ఎంత దరిద్రంగా ఉండిందో, ఎంత మంచిగా గ్లో అవుతుంది. అఫ్ కోర్స్ గ్లో అప్ నాకు చాలా ఫేమస్ అండ్ హెచ్కే గ్లో అప్ అనేది నేను రెగ్యులర్గా చేపిస్తూనే ఉంటాను. మమ్మీ కూడా అఫ్ కోర్స్ లాస్ట్ మంత్ చేపించింది. తనకు నచ్చి మళ్ళీ వెళ్దాము పరి, ఎందుకంటే మనం బెంగళూరు హెచ్కేలో ఉన్నాము. బేసిక్గా నేను హెచ్కే హైదరాబాద్కి వెళ్తుంటా, బట్ రైట్ నౌ ఐఎమ్ ఇన్ బెంగళూరు. సో ఐ థాట్ మమ్మీతో పాటు ఇంకొక సర్ప్రైజ్ కూడా మమ్మీకి ఇద్దాము. మమ్మీకి ఈరోజు గ్లో అప్ సెషన్ అయితే ఇస్తున్నాము, దాంతో పాటు స్కిన్ టైట్నింగ్ కూడా చేపిస్తున్నాము. అమ్మా నీకు ఈరోజు స్కిన్ టైట్నింగ్ కూడా ఉంది. సో షీ లవ్స్ హర్ స్కిన్ సో మచ్. సో అందుకని ఈరోజు ఏమేమి చేపిస్తున్నాం మీకు చూపిస్తాము. దాంతో పాటు మా మమ్మీ ఇంకా గ్లో అయిపోతుంది, నేను ఎక్కడ పోవాలో. రండి గ్లో అప్ సెషన్ అండ్ స్కిన్ టైట్నింగ్ చూపిస్తాం. నేను అసలు చూడనివ్వను. కాదు ఎంత ప్రిటీ ఎవరైనా ఉంటారా లైఫ్ లో? సో బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. ఒప్ప మళ్ళీ అదిగో ఇంతసే ఇప్పుడే చేశాను, ఇప్పుడు మళ్ళీ అయిపోయింది. నా దిష్టే తగిలిందిరా నీకు. నేను నిజంగానే ఇట్లా దాచేసుకొని ఇంట్లో పెట్టేసుకుంటా. అబ్బా లేదు లేదు, నేను ఏదైనా టచ్ చేసినా ఖరాబ్ అయిపోతుంది స్కిన్ అని. నేను అంత బ్యూటిఫుల్ గా ఉందా మా. సూపర్ లుకింగ్, యూ లుకింగ్ వెరీ ప్రిటీ. శివు ఏంటిది? ఏంటి దీని గురించి నాకు ఏం తెలియదమ్మా. ప్రియాంకని అడుగు, ప్రియాంకనే తీసుకొని చెప్పించింది. నాకు దీని గురించి అస్సలు ఏం తెలీదు. పరిని అడుగు. ఇదేంటిది? మీ అమ్మని ఎక్కడ తీసుకెళ్ళావు? మరి మా అమ్మని తీసుకెళ్ళావా? అరే తీసుకెళ్తాను రా బాబు, నన్ను మాట్లాడి. అరే చిచ్చి పాపం అలిసే అలిగారా అమ్మా. ఏంటమ్మా ఇంత దానికి అలుగుతావా? కాదు మా మమ్మీకి ఒకే ట్రీట్మెంట్ చేయించాం ఆఫ్టర్ ఆల్. ఏంటమ్మా నీకు చేపించకుండా ఉంటానా? నీకన్నా ఎవరైనా వాళ్ళ అమ్మని తీసుకెళ్ళింది, మిమ్మల్ని తీసుకెళ్ళలేదు. మొహం పగిలిపోద్ది.
ఒరే మంట పెట్టకరా సచ్చినోడా వేరే వాళ్ళగా. అమ్మా మా మమ్మీకి ఒక ట్రీట్మెంటే చేపించాము. ఆ ఒక్క ట్రీట్మెంట్ తర్వాత మీకైతే ఎన్నో ట్రీట్మెంట్ అనుకున్నాం తెలుసా? ఎన్నో ట్రీట్మెంటా? ఏంటేంటి తెలుసా? హెచ్కే గ్లో అప్ ట్రీట్మెంట్, హెచ్కే ఐబ్రోస్, ఐబ్రోస్ చేస్తాను. ఇంకా మీకు ఏది కావాలో అది చేపిస్తాను. హెచ్కే మనదే. తప్పకుండా వస్తాను. వస్తారా? పదకండి, పరిగెత్తండి, వెళ్ళిపోదాం. బాషు నేను కూడా వస్తాను, ఆగండి. 1 hour later. శివ కమ్ బేటా. నమ్మక తప్పని నిజమైనా నువ్వికరావని చెబుతున్నా ఎందుకు వినదో నామది. వెల్కమ్. కమ్. See, welcome to HK finally. And ఈ రోజు ఫుల్ ఇట్లా మారిపోతారు, షైన్ అయిపోతారు. పదండి. ఫైనలీ రావాలి అంటే వచ్చావు చూడు. అమ్మ సిట్. మీరు క్లాస్ టెస్ట్ ఇస్తారు కదా, అట్లా మీ స్కిన్ టెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు బిఫోర్ ట్రీట్మెంట్. సో దే విల్ సీ. ప్లేస్ యువర్ స్పెక్స్ ఇవ్వండి. చిన్ స్టాండ్ పైన చిన్ ప్లేస్ చేసి గో ఇన్సైడ్. అమ్మా డోంట్ వరీ, ఫుల్ ఎక్స్రేస్ తీస్తున్నాం. ఓకే అమ్మా, కమ్ అవుట్. ఎలా ఉంది చూపించినా? అమ్మా చూడండి, దిస్ ఇస్ ది న్యాచురల్ ఫేస్. దిస్ ఇస్ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ యువర్ స్కిన్ షోయింగ్ పిగ్మెంటేషన్. అండ్ చూడండి ఎంత ట్యాన్ అయింది. దిస్ ఇస్ ఆల్ ట్యాన్డ్. ఇది ట్యాన్ అవ్వలేదు, ఇది ట్యాన్ అయింది మొత్తం. చూడండి కనిపిస్తుందా? సో ఇదంతా ఎంత పిగ్మెంటేషన్ ఉంది, ఎంత బాడీకి పార్ట్ కి రిపేర్ కావాలి అనేది వీళ్ళు ఇక్కడ నుంచి చూస్తారు. సో దిస్ ఇస్ హౌ దే డయాగ్నోస్. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్దాము, ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం. సో మమ్మ ఇప్పుడు డోంట్ వరీ, మనం హెచ్కేలో ఉన్నాం, అంతా దూరం చేసేస్తాం. కాదు మమ్మీ, నన్నే వదిలేసి వస్తారండి మీరు? నేను పట్టుకొని రావాలా ఏంటి? నీకేం పని ఇక్కడ? కాదండి, ఇప్పుడు అమ్మ కలిసి అంతే నన్ను మర్చిపోతారు అసలు. నేను మీ కొడుకు, నేను మీ సొంత కొడుకు మమ్మీ. సొంత కొడుకు, సొంత కూతురు. నన్ను బయట వదిలేసి వస్తారండి మరి? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కాదు, నువ్వు నేను ట్రీట్మెంట్ చేపిస్తావు కదా. అవును, శివ కూడా ట్రీట్మెంట్ చేపిస్తున్నావు. నేను డైలీ కస్టమర్. ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్దాం. మా అమ్మతో మాట్లాడుతున్నా, నాకు కొంచెం మాట్లాడి నువ్వు. అంతే అండి, అయిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్దాం, మర్చిపోతారు అందరూ. డయాగ్నోసిస్ ఇప్పుడే స్కిన్ చూపించాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం ట్రీట్మెంట్స్ కావాలి మమ్మీకి చేయించడానికి వెళ్ళి, తర్వాత నువ్వు నీది చేయించుకో, నేను నా చేయించుకుంటా, అమ్మది చేయించుకో. ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క. సో మా అమ్మకి ఇప్పుడు ఏమేం ట్రీట్మెంట్ చేయించుకుంటాం అదంతా చెప్పావా లేకపోతే చెప్తావా? అంటే అది డాక్టర్ చూసి చెప్తారు. డాక్టర్ చూసి చెప్తారు. నువ్వు డాక్టర్ కాదు కదా. అదే మీకు చెప్పడానికి నేను కూడా ట్రై చేస్తున్నా. ఇవి డాక్టర్ కాదు, లోపల డాక్టర్ ఉన్నారు. మీరు నాతో పాటు కూడా రావచ్చు. తీసుకొచ్చింది నేనే. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. హాయ్ డాక్టర్. నమస్తే అండి. యాక్చువల్లీ ఏంటంటే రీసెంట్ గా ప్రియాంక గారి అమ్మ బెంగళూరులో హెచ్కే పర్మనెంట్ మేకప్ లో సో అక్కడికి వెళ్ళి ఫార్మా చేపించాము ట్రీట్మెంట్. సో ఆ వీడియో చూసి షీ ఆల్సో వాంటెడ్ టు గెట్ ఇన్. ఆఫ్ కోర్స్ ఐ వాంటెడ్ టు గెట్ హర్. షీ ఇస్ యువర్ మదర్. యా, ఓకే, యువర్ మదర్ గాట్ దట్. మై మదర్ గాట్ దట్ ఇన్ బెంగళూరు. అంటే ప్రియాంక గారి అమ్మ చేసింది, నేను కూడా చేసుకోవాలి కదా. అమ్మ వాళ్ళ కాంపిటీషన్. నేను ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ హర్ టు కమ్ హియర్. నేను అక్కడికి వెళ్ళాను, చేపించాను. బికాస్ వీ హ్యావ్ హెచ్కే ఎవ్రీవేర్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. సో నౌ దట్ షీ ఇస్ హియర్, వి ఫైనలీ గాట్ హర్. ప్లీజ్. షీ ఆస్క్డ్ మీ ఫ్యూ క్వశ్చన్స్. అంటే ఇది ఎందుకు చేసుకుంటారు వాళ్ళమ్మ
అంటే చూపించాను కదా మీరు ఎందుకు చేసుకున్నారు దీనివల్ల ఏమవుతుంది దట్స్ వై అంటే మీరు ఆవిడకి చెప్పాలి వాట్ ఆర్ ద రిజల్ట్స్ వాట్ రిజల్ట్స్ తెలుగు ఓకే ఫర్ యు యా తెలుగు ఉంది సో అండి గ్లో అప్ అనేది మన దగ్గర ఒక ట్రీట్మెంట్ ఉంటుంది దట్ ఈస్ మెంట్ ఫర్ పిగ్మెంటేషన్ బ్లెమిషెస్ మీకు ఒకవేళ మెలాస్మా లాంటి అది పిగ్మెంటేషన్ కోసం ఉంటుంది ఆర్ జనరల్ గా కూడా మేము మ్యామ్ లాగా స్కిన్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు జస్ట్ ఫర్ మెయింటెనెన్స్ పర్పస్ ఇక్కడ డార్క్నెస్ టానింగ్ ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా డార్క్ ఆ పిగ్మెంటేషన్ అంటారు సో అది అంత డల్ అయిపోతుంది లైట్ అయిపోతుంది కొన్నిసార్లు మా స్టార్ మా ఈవెంట్ కి కూడా వచ్చింది ఆవిడ ఫేస్ పైన ఆవిడ స్కిన్ పైన మేకప్ అనేది కూర్చోదు మనం మేకప్ వేసుకున్నప్పుడు ఎంత బాగా నీట్ గా సెట్ అవుతుంది నేచురల్ గా కనిపిస్తుంది బట్ ఆవిడ స్కిన్ పైన అలా కూర్చోదు లైక్ కొంచెం ప్రైమర్ అవన్నీ కూడా వేస్తుంది బేస్ మంచిగా వేస్తే కూడా కూర్చోదు సన్ లో చాలా ఎక్కువ ఎక్స్పోజ్ అయింది కదా షీ ఇస్ అ స్కూల్ టీచర్ సో షీ మోస్ట్ ఆఫ్ లైక్ పిల్లలతో గ్రౌండ్స్ లోనే ఉంటారు ఎక్కువ సో దాని వల్ల స్కిన్ చాలా డ్యామేజ్ సో మీరు దీనితో పాటు పోస్ట్ కేర్ తీసుకోవాలండి మెయింటెనెన్స్ అండ్ పోస్ట్ కేర్ మేము చెప్తాం మీకు సన్ స్క్రీన్ ఫేస్ వాష్ మాయిశ్చరైజర్ నైట్ సిరమ్ ఒక మార్నింగ్ సిరమ్ కూడా ఉంటుంది మీ స్కిన్ ని బట్టి మీకు ఏం పడుతుంది అదే మేము కస్టమైజ్ చేసి మీకు ఇస్తాము సో అది మీరు వాడాలండి డ్యూరింగ్ ట్రీట్మెంట్ అండ్ ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ ఆల్సో టు మెయింటైన్ దిస్ గ్లో okay so that is important maintenance is very important this teacher has to listen to this teacher because I want to glow okay veldama ipudu treatment ki okay done doctor let's start thank you let's go for the treatment come let's get treatment done in HK so Amma is getting ready how are you feeling hello how are you feeling before the treatment I'm feeling better. You're feeling better? Or yeah. After the treatment, I guarantee you will feel the best. Okay. Yes. Then it's good. Yes. Definitely good. Yeah. So, ready అయిపోతున్నారు మా అమ్మ అయితే శివ అయితే ఏదో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు వేరే రూమ్ లో నేను అమ్మతో ఉండాలి కదా see who is with you right now so right tell him you are the best. ఒక్కడనే ఉన్నాను ఆ ప్రియాంక గారు లేరు మా అమ్మ లేరు ఇద్దరు ఒక ట్రీట్మెంట్ చేయించుకుంటారు మంచిగా ఒక్కటేనే ఉండాలి కదా పాపం శివ ఒక్కడే ఉన్నాడు అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు ఎవరైనా ఉండాలని ఒక కనికరం కూడా లేదండి నాకు ఇదే మా అబ్బాయిల జీవితం దేవుడా కాపాడయ్యా పెయిన్ లేదు అసలు అంటే స్టార్టింగ్ లో ఉండా బట్ నేను ఇప్పుడు డైలీ చేసుకుంటాను కాబట్టి డైలీ అంటే 15 days once అయితే నేను చేయించుకుంటాను సో పెయిన్ అయితే చాలా తగ్గిపోయింది అలవాటు అయిపోయింది నాకు అండ్ హెయిర్ ఫాల్ చాలా చాలా మట్టికి తగ్గిపోయింది ఐఎమ్ ఓన్లీ సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ ముందు నా హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ ఉండే బికాస్ లాంగ్ హెయిర్ వదలాలని అనుకుంటాను కదా సో లాంగ్ హెయిర్స్ అంటే చాలా హెయిర్ ఫాల్ అవుతుంది but after taking this treatment from so many months actually my hair fall has reduced a lot and hair fall aina sare malli hair regrowth aitadi thoraga that's great yes good to know కాదు పరి ఇప్పుడు దాకా నేను ఒక్కడనే ఉన్నాను ఇక్కడ
ట్రీట్మెంట్ నేను ఒక్కడనే చేయించుకున్నాను. అప్పుడు నువ్వు లేవు, మా అమ్మ లేవు. ఇప్పుడు ఎందుకు వచ్చావు? నీ ట్రీట్మెంట్ చేస్తున్నారని వచ్చావా? నా మీద ప్రేమ లేదు అసలు పరి నీకు. ప్రేమ లేదు, దోమ లేదు. మా అమ్మది ఒకే రోజులో కలరే మారిపోయిందండి. అంటే యాక్చువల్లీ కలర్ ఇది ఉండింది, అది యాక్టివాలో స్కూల్లో పనులు చేసి ఎండలో మొత్తం మాడిపోయింది. సో హెచ్కే మన సిగ్నేచర్ గ్లో అప్ తో స్కూల్ టీచర్ అంటే అలాగే ఉంటదమ్మా. మా అమ్మ ఎండలో తిరుగుతుంది, మరి పిల్లలతో ఆటలాడతాయి, వాళ్ళకి చదివిస్తారు. వి హావ్ హెచ్కే అట్ అవర్ రెస్క్యూ, సో నాట్ ఎన్ ఇష్యూ. మీరు ఎంత ఎండలో తిరిగినా మళ్ళీ రండి, ఇక్కడ ప్రాబ్లం లేదు కదా. మంచిగా గ్లో. ఒక్క భయం ఏంటంటే మా అమ్మని చూసి ఆవిడ ఫ్రెండ్స్, ఆవిడ చెల్లి అందరూ నీ జోలికే వస్తారు. అసలు నన్ను వదలరు. ఇంకా అయిపోయింది ఆ పరిస్థితి. ఓకే, గ్లో అప్ సెషన్ అయితే అయిపోయింది. ఐబ్రోస్ మిగిలింది, అది కూడా చేసుకుందాం పదండి. కమ్ లెట్స్ గో. యా అమ్మా, సో సి ఐబ్రోస్ ఏంటంటే ఇట్లా ఉంటది. బేసిక్ మన ఐబ్రోస్ ఇట్లా ఉంటది కదా, తర్వాత ఫిల్లింగ్ చేసి డార్కన్ చేస్తారు. అప్పుడు సీ ద డిఫరెన్స్. దిస్ ఇస్ లుకింగ్ సో నైస్, దిస్ ఇస్ లుకింగ్ డల్ డల్ అట్లా. సో మనకి కొంచెం బెటర్ అవుతుంది. యా ఓకే. సో పరి, వాట్ వి విల్ డూ ఇస్ మనం ఎంత న్యాచురల్ గా పాసిబుల్ అయితే అంత న్యాచురల్ గా పెట్టుకున్నాము. ఎందుకంటే ఆంటీ గవర్నమెంట్ ఎంప్లాయీ, మళ్ళీ స్కూల్ కి కూడా వెళ్ళాలి, ఓవర్ గా అవ్వకుండా. నేను హెచ్కే లో ఎప్పుడు ఓవర్ చేయడం చూడలేదు, సో ఓవర్ గురించి ఏమి ఇక్కడ వినలేదు కూడా. బట్ స్టిల్ అంటే నార్మల్ గా దానికి కూడా అంటే ఏంటంటే మనం పర్మనెంట్ ఐబ్రోస్ అనగానే అందరు ఇది అనుకుంటారు. సో ఎవరికి తగ్గట్టు కొంతమందికి కొంచెం డార్క్ గా కావాలంటే చేయొచ్చు. ఈ కేసు లో మనము నేచురల్ గా చేద్దాం, ఏమంటారు? సో కొంచెం లైటర్ గా చేసి చేద్దాము. ఇక్కడ లిఫ్ట్ లేదు కాబట్టి ఇట్లా ఆర్చ్ లాగా ఇలా కిందికి పడిపోతుంది కదా, ఇక్కడ కొంచెం లిఫ్ట్ ఇస్తే మీ ఫేస్ అంతా కూడా చాలా లిఫ్టెడ్ గా అనిపిస్తుంది అన్నమాట. సో ఇది ఉంటది కదా, ఇది రౌండ్ ఇట్లా కాకుండా కొంచెం ఇట్లా చేసుకుంటారు. ఎడ్జెస్ కొంచెం ఇట్లా చేస్తే బాగుంటుంది. ఇట్ విల్ బి వెరీ న్యాచురల్. ఓకే, ఇప్పుడు చెయ్యగానే కొంచెం డార్క్ గా అనిపించవచ్చు, బట్ 7 days తర్వాత నార్మల్ అయిపోతుంది, అందులో 50% తగ్గిపోతుంది. సో ఇట్ విల్ బి వెరీ న్యాచురల్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఐబ్రోస్ ఇస్ నాట్ అ సిల్లీ థింగ్ ఫర్ ఎనీబడి. అందుకని అంత డీటెయిల్డ్గా ప్రాసెస్డ్ వర్క్ ఇది, అండ్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ గైస్. సో మంచిగా టైం తీసుకొని రండి. అండ్ ఆల్సో యూ కెన్ బుక్ యువర్ అపాయింట్మెంట్స్. ఏం చేయించుకోవాలన్నా యూఆర్ జస్ట్ అ కాల్ అవే. ఆల్సో యూ కెన్ యాక్చువల్లీ నేను పర్సనల్గా మీరు వచ్చి ఇక్కడ కన్సల్ట్ అయితేనే బెటర్ అని అనిపిస్తుంది నాకు. సో డాక్టర్స్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ అండ్ మీకు మీ ఇంట్లో కూర్చొని మంచిగా ట్రీట్మెంట్స్ చేయించినట్టే ఉంటుంది. బ్యూటిఫుల్గా జరుగుతుంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఈ ట్రీట్మెంట్ అయిపోయాక ఐబ్రోస్ ఎలా కనిపించబోతున్నాయని. ఏ యూఆర్ ఎక్సైటెడ్ అమ్మా? ఓకే, డోంట్ షేక్. ఎక్కువగా తీసుకోలేదు. మీకు ఎక్కడెక్కడైతే హెయిర్ ఉందో అక్కడే తీసుకున్నాం, అంటే స్కిన్ మీద కూడా తీసుకోలేదు. కాకపోతే ఏమైందంటే థ్రెడ్డింగ్ ఇన్నేళ్ళు చేసి కొన్ని దగ్గరలో హెయిర్ లైట్ అయిపోయింది అనమాట. సో ఇఫ్ యూ సీ హియర్ పరి, ఇక్కడ చాలా లైట్ గా ఉంది. సో తెలియట్లేదు ఇక్కడ. సో అందుకని ఇప్పుడు ఇక్కడ ఫిల్ చేసేసామంట గ్యాప్స్ మిడిల్ లో. సో ఆవిడకి ఆర్చ్ ఉంది, లైట్ అయిపోయింది. అక్కడ థ్రెడ్డింగ్ వల్ల ఏజ్ వల్ల కూడా పడిపోతుంది అనమాట. సో సేమ్ ఇక్కడ కూడా తీసి ఆర్చ్ కనిపించలేదు. కరెక్ట్. సో ఈ ఏరియా లేకపోవడం వల్ల ఇది ఇలా కిందికి వెళ్తుంది. ఇప్పుడు ఇంత పైకి వచ్చింది అనమాట. ఇది బాగుంది, ఇక్కడ ఆర్చ్ బాగుంది.
అండ్ ఇట్స్ న్యాచురల్ ఆల్సో. సో ఒక్కసారి ఆంటీ మీకు ఏమైనా చేంజెస్ కావాలా లేదు ఇది ఓకే అని అంటే మనం ప్రొసీజర్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే ఒకసారి విల్ సీ ఇన్ ద మిర్రర్. సీ దిస్ ఇస్ వాట్ ది ఏరియా విల్ గెట్ ఫిల్డ్. ಈ ಏರಿಯಾ ಒಳಗೆ ಅವ್ರು ಫಿಲ್ ಮಾಡ್ತಾರೆ. ದೆನ್ ಯುವರ್ ಐಬ್ರೋಸ್ ವಿಲ್ ಗೆಟ್ ಡನ್. ಓಕೆ ಇಸ್ ದಿಸ್ ಓಕೆ ವಿತ್ ಯು? ಡನ್. You tell me. This is nice. Yeah, it's nice. Okay. నా అప్రూవల్ కావాలంట. యూ టెల్ మీ ఇఫ్ ఇట్స్ ఓకే. ఇట్రా ఎలా ఉంది? ఇది ఫిల్ అవుతుంది లోపలిది. ఇది చూడు ఆర్చ్ అదంతా కొంచెం డల్ అయిపోయింది కదా, లైట్ అయిపోయింది. సో ఇప్పుడు కరెక్ట్ ఆర్చ్ చూసి పెట్టారు. బాగుంది కదా? సో ఇది చేపిస్తాం. ఓకేనా? డన్. లెట్స్ స్టార్ట్ ఇట్. ఇట్లానే వెళ్దావా? మీ స్కూల్ పిల్లలందరూ పారిపోతారు. సో బేసికలీ ప్రతి ఒక్క క్లయింట్ కి దే షో ఇట్ దట్ దే ఆర్ యాక్చువల్లీ యూజింగ్ ద ఫ్రెష్ నీడిల్ అండ్ అప్పుడే ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. So here you can see the expiry which is 2026. Yeah. Okay. So you can see it 2026. Okay. Okay na? So we are opening this and we will use this needle. Okay. And they will throw it after they have used it on you. They will not reuse it on any client. So that's the major thing here. Yeah. బెస్ట్ థింగ్ కదమ్మా. మళ్ళీ లేకపోతే HIV అది ఇది ఇట్స్ టూ హారబుల్ యునో హ్యావింగ్ సో మెనీ డిసీజెస్ కమింగ్ విత్ యూ. లైక్ మీరు వెళ్తారు క్లినిక్స్ కి ఏదో అనుకొని మీతో పాటు ఇంకా చాలా డిసీజెస్ కూడా తీసుకెళ్తారు. బట్ HKలో అంత జరగదు. All done. You're ready to watch? ఎలా ఉంది అని ఎక్సైటెడ్? రండి గెట్ అప్. ఓకే ఒక్కసారి శివ గారిని కూడా పిలుద్దాము. ఫస్ట్ ఆగండి మీ అందరితో ముందు శివ గారు కూడా పాపం చూడాలి కదా. శివ్ దాదా తొందరగా దారా. ఏంటి పరి ఇది? ఆగు సర్ప్రైజ్ నీకు. ఇట్రా. ఓకే రెడీయా? సర్ప్రైజ్ ఏంటి? మా అమ్మ చూసిందా? 1 2 3 వావ్ నిజంగా యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. కాదు ఇప్పుడు 1 2 3 అని ఆవిడకి రివీల్ చేద్దాం. 1 2 3. వావ్ నైస్ యార్. ఎలా ఉంది? బాగుందా? నచ్చిందా? When I am small, ఇట్లానే ఉండే థిక్ గా ఉండే ఐబ్రోస్. ఈ మమ్మీస్ అందరూ ఏంటి అందరూ థిక్ గా. హర్షు how is it? Super, yeah. ఇట్స్ లుకింగ్ బ్యూటిఫుల్. ఓ మై గాడ్ ఫైనల్లీ మా అమ్మ నా దగ్గర వచ్చేసింది. కానీ ఎలా వచ్చింది అది చూడు. ఎలా నిజంగా చాలా అందంగా కనిపిస్తుంది. ఆవిడ కలర్ కూడా ఎంత బ్రైట్ అయిపోయింది. అండ్ ఆవిడ ఐబ్రోస్ చూడండి ఒక 5 years ఏజ్ తగ్గినట్టు అయిపోయింది మా అమ్మకి ఇప్పుడు. నిజంగా యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ అమ్మ. చాలా అందంగా కనిపిస్తున్నారు మీరు. ప్రియాంక గారి కంటే అందంగా కనిపిస్తున్నారు మా అమ్మ. యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. I am looking like a 25 years old. You are 16 years. ఎందుకు 25? Sweet 16 మా అమ్మ. సో అదంతా HK కి వచ్చే పాసిబుల్ అయిందండి. సో we are at HK Permanent Makeup Skin and Clinic. Very much thankful to HK. Thanks to you. So మీకు కూడా ఇవన్నీ చేపించాలి అంటే please come to HK. We have HK has branches in Vijayawada. We have HK Permanent Makeup Skin and Clinic. We have branches in Vijayawada, Bangalore, Hyderabad. So ఇంకా చాలా బ్రాంచెస్ వస్తున్నాయి ఆన్ ద వే. అది కూడా సర్ప్రైజెస్ త్వరలోనే చెప్తాము. బట్ ఫర్ నౌ గైస్ మీకు ఎక్కడ వీల్ అవుతుంది అక్కడ వెళ్ళి కన్సల్ట్ చేసుకొని మంచిగా మీకు ఏది వీల్ అవుతే అది. అండ్ బెస్ట్ వెరీ సేఫ్ బెస్ట్ మషీన్స్, బెస్ట్ టెక్నీషియన్స్ అండ్ ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్స్ ఇస్తారు. అండ్ దే ట్రీట్ ద పేషెంట్స్. నో అంటే డబ్బులు ఉన్న వాళ్ళని తక్కువ ఉన్న వాళ్ళని ఆల్ ఆర్ ఈక్వల్.
అండ్ నేను ఒకటి చెప్పొచ్చు, మీకు ట్రీట్మెంట్స్ లక్షల్లో అవంతా ఏం లేదు. బేసిక్ మీరు ఏ ట్రీట్మెంట్ అడుగుతారో దాన్ని బట్టి వాళ్ళు బేసిక్ గా అంటే నార్మల్ యావరేజ్ రేట్స్ ఉన్నాయి, అంతేం వావ్ రేట్స్. మీరు హెచ్కే అంటే ఇంత రేట్స్ ఉంటది అని అనుకోకండి. రండి, మీకు ఎలాంటి ట్రీట్మెంట్స్ కావాలి దాన్ని బట్టి వాళ్ళు చెప్తారు. అండ్ అఫ్ కోర్స్ యూ కెన్ గెట్ యువర్ ట్రీట్మెంట్. ఐఎమ్ సో హ్యాపీ యాక్చువల్లీ. ఆంటీ చెప్తున్నారు yes బాగుంది, నచ్చింది. షీ ఈస్ లవింగ్ ఇట్. బేసిక్ గా మనం పెద్దోళ్ళు అంటే పెద్దగా యాక్టింగ్ చేయడం రాదు వాళ్ళకి, తనకైతే అంటే వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటేనే చూపిస్తారు. సో ఈవిడికి హ్యాపీనెస్ అయితే ఫేస్ లో తెలిసిపోతుంది. వెరీ హ్యాపీ, అమ్మో గ్లో అవుతున్నారు. ఈరోజు పండగే, ఈరోజు ఇంకేం కావాలండి? మా మమ్మీ హ్యాపీ ఉన్నారంటే అక్కడ మా మమ్మీ హ్యాపీ బెంగళూరు లో, ఇక్కడ శివ వాళ్ళ మమ్మీ హ్యాపీ. ఇంకా మీ అందరి మమ్మీస్ ని కూడా తీసుకెళ్ళిపోండి. శివ వాళ్ళ మమ్మీ అన్నది సైడ్ పో. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Thank you so much for watching this video, guys. Yes. This was just to let you know మేము డైలీ లైఫ్ లో మా పేరెంట్స్ తో కూడా ఏమేమి చేపిస్తున్నాం అంటే వాళ్ళకి చేయించుకోవాలని ఉంది మా వీడియోస్ చూసి, మా రిజల్ట్స్ చూసి. సో మీరు కూడా మీ ఫ్యామిలీని తీసుకెళ్ళండి, మీ ఫ్రెండ్స్ ని తీసుకెళ్ళండి, వాళ్ళని ఒక మంచి ట్రీట్మెంట్ ఇచ్చి హ్యాపీ చేయండి. See you guys in the next video. Bye bye. Take care. Love you. Love you. Never ending tales to entertainment. For all the kids who are actually wanting their mothers or parents to be happy, this procedure is for everyone, guys. Ante ladies e cheyali ani em ledu kada. Yeah, so everybody can get it done and problem em ledu. How often you can get this done ante mostly 15-20 days kokasari kuda vachi chesukochu, మీ ఇష్టం. కానీ మీకు రిజల్ట్స్ కావాలి అంటే you have to follow up with this. And of course మీ పేరెంట్స్ మీకోసం చాలా చేశారు, కొంచెం చేసి వాళ్ళని కూడా మనం హ్యాపీనెస్ ఇవ్వచ్చు అంటే ఎందుకొద్దు. సో ప్లీజ్ గో అండ్ గెట్ దిస్ థింగ్ డన్. అండ్ ఐ థింక్ దే విల్ బీ వెరీ హ్యాపీ బికాజ్ వాళ్ళు వాళ్ళ యంగర్ సెల్ఫ్స్ని మిస్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళ యంగర్ సెల్ఫ్ని మీరు కొంచెం గిఫ్ట్ చేయొచ్చు ఈ ట్రీట్మెంట్స్ ద్వారా. వై నాట్ గివ్ దెమ్ స్మాల్ హ్యాపీనెస్, నో?